అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన